కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో శనివారం బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పారదర్శకంగా దోషరహితంగా ఉండేందుకు ఈ సర్ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను వెరిఫికేషన్ చేస్తామన్నారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేరుస్తామన్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి చెందిన BLOలు బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా నిష్పాక్షికంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, MPDOలు, BLOలు, అన్ని పార్టీల BLAలు పాల్గొన్నారు. స్టార్ట్ అవుతుంది. అంటే మండే నుంచి ఇంటింటి సందర్శన మొదలవుతుంది BLOస్. కాబట్టి BLOతో మీరు ఏ విధంగా సహకారం అందించాలి, సో మీ రోల్ ఏంటి, ఈ యొక్క SIR కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబడుతుంది అనే దాని గురించి డీటెయిల్గా కూలంకషంగా మీకు తెలియజేయడం కోసం సో మీ ప్రాధాన్యత ఏంటంటే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ సో మీరు భాగస్వాములు ఈ యొక్క ఓటర్ లిస్టుల సవరణలో అయితేనేమి అలాగే ఎన్నికల నిర్వహణలో అయితేనేమి. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఓటేస్తారంటే కానీ అల్టిమేట్గా పోటీ చేసేది రాజకీయ పార్టీలు ఇచ్చినాయి కదా. కాబట్టి సో మీరు స్టేక్ హోల్డర్స్ అవుతారు కాబట్టి మీకు మంచి అవగాహన ఉండాలా, మీ సహకారం కూడా ఉండాలా. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు ఇది ఓటర్ లిస్టు మీద
స్టోరీ బాగా ఫేమస్ అయ్యింది. సో ఇది దీనివల్ల ఎలక్షన్స్ టైంలో ఈ ఓట్లు తీసేస్తే చాలా ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ ఏముంటుందంటే గుంపగా ఓట్లన్నీ తీసేశారు. దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అన్ని పొలిటికల్ పార్టీ ఏదైతే రూలింగ్లో ఉంటారో ఆ పార్టీకి అనుకూలంగా ఈ యొక్క ఇవి జరిగిన కామెంట్స్ ఎక్కువ రావడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ అనేది రూల్గా ఏదైతే ఉన్నాయో ఆ రూల్ ప్రకారం ఏ పార్టీ అని కాదు, ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రాన్ని మనము ఈ యొక్క ఓటర్ జాబితాలో పొందుపరచడమే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విలో ఉన్నటువంటి సిఓ గారు అయితేనేమి, డిఓ గారు అయితేనేమి, ఈఆర్ఓ గారు, నా కింద ఉన్నటువంటి స్టాఫ్ ఏఈఆర్ఓ, తహసీల్దార్, కమిషనర్, అలాగే కింద ఉన్నటువంటి సూపర్వైజర్, బిఎల్ఓస్ అందరి లక్ష్యం ఒకటే అన్నమాట. సో ఎలక్షన్ ఓటర్ లిస్ట్ కానీ ఎలక్షన్లో కానీ ఎటువంటి ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళని ఒక లిస్టులో పొందుపరచడం, ఎవరైతే అర్హత లేదో వాళ్ళని తీసేయడం ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే ఆ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ పొందుపరిచే ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఫస్ట్